అడ్డం పెట్టింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఫిబ్రవరి 5న రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే రిటైర్డ్ బకాయిలు వెంటనే రిటైర్డ్ బకాయిలు వెంటనే జోహార్ 60 మంది మరణించిన రిటైర్డ్ ఉద్యోగులకు జోహార్ 60 మంది మరణించిన రిటైర్డ్ ఉద్యోగులకు జోహార్ 60 మంది మరణించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కు చెల్లించాలి చెల్లించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి చెల్లించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి పెన్షనర్లకు బకాయిలు చెల్లించేదాకా పోరాటం చేస్తాం పెన్షనర్లకు బకాయిలు చెల్లించేదాకా పోరాటం చేస్తాం. ఫిబ్రవరి 5న చలో రాజ్భవన్. ఫిబ్రవరి 5న చలో ఫిబ్రవరి 5న. ఈరోజు మహబూబ్ నగర్ టిఎఫ్టియు కార్యక్రమంలో రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిల గురించి, వాళ్ళ హక్కుల గురించి రేపు 5వ తారీఖు చలో రాజ్భవన్ కార్యక్రమంపై, అంతేకాకుండా ఇక్కడికెళ్ళి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 13వ నంబర్ కొండే సార్ ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీ జీతాలు రాక మన ఆయన బెనిఫిట్స్ రాక మరణించిండో ఆ సార్ దగ్గర పోయి పరామర్శించే కంటే ముందు మన ఇక్కడ ఈ విలేకరుల సమావేశం ఇక్కడ పెట్టుకున్నాం. దానికంటే ముందుకు పోయే ముందు మన ఇక్కడ ఉన్న సార్లను పరిచయం చేసుకుందాం. సార్ నా పేరు శ్రీరామ్. నేను 2025 మేలో రిటైర్డ్ కావడం జరిగింది. ఇంతవరకు నాకు ఏ బెనిఫిట్స్ కూడా కావాలి. ఆ పెన్షన్ ఒకటి మాత్రం వస్తుంది సార్. ఇంకా మిగతా ఏం లేదు సార్. ఒక దాదాపు 50 lakhs వేసినాం సార్. హేమంత్ సార్, ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్. నేను 5లో రిటైర్మెంట్ అయినా 4వ నెలల. ఇంతవరకు ఏం బెనిఫిట్ ఏం రాలేదు సార్. నాకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఒకటి కోట్ల కేసు వేసిండ్రా? వేయలేదు సార్. వేయలేదా? ఓకే. ఎంత రావాలి మీకు అమౌంట్? 60 lakhs సార్. కూర్చొని. నా పేరు భూమి గోపాల్. నేను ఎస్జిటి టీచర్ని. రిటైర్మెంట్ అయ్యి 1 year కరెక్ట్ ఈ నెలకు 1 year అవుతుంది. ఇంతవరకు నాకు ఏం పైసలు రాలేదు. పెన్షన్ మాత్రం వస్తుంది. ఎంత రావాలి మీకు? మొత్తం 51 లక్షలు రావాలి. ఒక్క పైసా కూడా రావాలి. ఒక పైసా. మీ ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు? ఆరోగ్యం మామూలుగా ఉంది సార్. ఇంకా అంతా డయాబెటీస్ దాంతో ఉన్నా సార్. నా పేరు రవీందర్జీ, రిటైర్డ్ జిహెచ్ఎం. జూన్ 24లో రిటైర్ అయినా. అయితే కోర్టు కేసు కూడా వేసిన. జీపీఎఫ్ మాత్రం వచ్చింది. మిగతా బకాయిలు దాదాపు 60 లక్షల వరకు రావాలి. నా పేరు వ్యాసుల పరమేశ్వర్. నేను స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా శాఖ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. మిత్రులారా, నేను కేసీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ. మేము అందరి పెన్షనర్ల తరఫున 2 సార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాము. తర్వాత ఈ బెనిఫిట్స్ రాక మరణించిన వాళ్ళ కోసమని కలెక్టర్కు లెటర్ ఇచ్చి ఫార్వర్డ్ చేయించినాం ఆర్థిక కార్యదర్శికి. అయినా ఎలాంటి ప్రయోజనాలు ఇప్పటి వరకు పెన్షనర్లకు, ఇటీవల రిటైర్ అయిన వాళ్ళకు దక్కలేదు. దానికోసం మళ్ళీ ఏ ఉద్యమ కార్యక్రమమైనా చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నాం. దీనికి ఇటీవల రిటైర్ అయిన వాళ్ళందరినీ మేము సమీకరిస్తున్నాం.
సార్ నా పేరు పి వెంకటస్వామి. ఈ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ జిల్లా శాఖ జనరల్ సెక్రటరీ సార్. సార్ నా పేరు సురేష్ కుమార్. నేను ఎస్జిపిటి శాఖ తరఫున మహబూబ్నగర్ జిల్లా శాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను 2025 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినాను. ఇప్పటి వరకు 1 ఇయర్ కావస్తుంది, కానీ నాకు ఎలాంటి పెన్షన్ బకాయిలు రావడం లేదు. మేము కోర్టులో కేసు వేసాము, కాంటెంప్ట్కి పోయాము, అన్నీ పోయాము, కానీ ఇంతవరకు కూడా మాకు ఎలాంటి అమౌంట్ రావడం లేదు. మాకు సుమారుగా 60 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నది. మాకు కేవలం పెన్షన్ మాత్రమే వస్తున్నది. మాకు ఆర్థికంగా చాలా మానసికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. మాకు సకాలంలో టైంకు హౌసింగ్ లోన్స్ కట్టకపోవడం వల్ల 2 ఇయర్స్ కట్టాల్సినటువంటి అమౌంట్ 4 ఇయర్స్కి పోవడం జరుగుతుంది. అట్లా మాకు వచ్చే పెన్షన్ కూడా ఇన్స్టాల్మెంట్ రూపకంగా నెలకు 50,000 రూపాయలు కట్ అవుతుంది. మాకు వచ్చే 50,000 హౌసింగ్ లోన్కి రికవర్ కావడం వల్ల మాకు ఫ్యామిలీని పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి మా యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మేము ఎన్నోసార్లు ప్రతి ధర్నాలో కూడా మేము పాల్గొంటున్నాము. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాము. తర్వాత బక్కా జడ్సన్ గారు నిర్వహించినటువంటి ఏజీ ఆఫీస్ ముట్టడికి కూడా వెళ్ళాము. తర్వాత ఇక్కడ కలెక్టరేట్లో 2 సార్లు ధర్నా చేయడం జరిగింది. తర్వాత సెక్రటరేట్ కూడా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇన్ని రోజులైనా కూడా 1 ఇయర్ కావస్తుంది ఇప్పుడు దాదాపు. కానీ మాకు ఇంతవరకు కూడా డబ్బులు చెల్లించకపోవడము, తర్వాత మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తుంది. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం అందరికీ కూడా ఏకమొత్తంలో పెన్షన్ బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాను. శుభోదయం, అందరికీ నమస్కారం. నా పేరు గోపాలరాజు. నేను రిటైర్డ్ జిహెచ్ఎంగా జడ్పిహెచ్ఎస్ జానంపేటలో రిటైర్ అయ్యాను. జూన్ 2025 నుంచి రిటైర్ కావడం జరిగింది. ఆ తదుపరి నాకు పెన్షన్ రావడం జరుగుతుంది, కానీ నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రాలేదు. నాకు దాదాపు 70 లక్షల రూపాయల దాకా ప్రయోజనాలు అందాల్సిన అవసరం ఉంది. మేమందరం కోరుతున్నది ఒకటే, మాకు ఇమీడియట్గా అందరికీ పేరున కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే విడుదల చేయాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా బక్కా జడ్సన్ గారు మా పట్ల ఇదో కూడుకొని ఒక కార్యక్రమం తీసుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. సార్ మీ కోర్టులో కేసు వేసిండ్రా? కోర్టులో కేసు వేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా వచ్చింది ఆర్డర్. నాకు ఫస్ట్ కేసు టైం ఇచ్చిండ్రు. ఫస్ట్ కేసు అయిన తర్వాత 12 వారాలు ఇచ్చిండ్రు. తర్వాత మొన్న కంటెంప్ట్ దాంట్లో ఫిబ్రవరి 20 వరకు అని ఉంది సార్. మీకు ఇచ్చిన పిటిషన్ ఫిబ్రవరి 20 లోపల చెల్లించమని ఇచ్చారు. కంటెంప్ట్ కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ సరే, నమస్కారం. మీ ఆరోగ్య పరిస్థితి కూడా చెప్పండి. హెల్త్ బాగాలేదు, అది కూడా ఇంపార్టెంట్. నా పేరు పి ఆనంద్ గౌడ్, రిటైర్డ్ ప్రిన్సిపల్, జీజేసి పాలెం. నేను 2025 జూన్లో రిటైర్ అయ్యాను. ఇంతవరకు ఎలాంటి బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు రాలేదు. కేవలం పెన్షన్ మాత్రమే వస్తుంది. కాబట్టి మా అందరి కోరిక ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అన్ని బకాయిలను ఏకమొత్తంలో విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. కోర్టులో కేసు వేసిందా సార్? సార్ నా పేరు మొహమ్మద్ రఫీ. స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ కావడం జరిగింది 2025 లోపల మా జూన్లో. ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ రాలేదు. ఒక నెలకు పెన్షన్ మాత్రం వస్తుంది. వాటికి సంబంధించి డిఎల్ కూడా ఇచ్చినామని చెప్పారు, కానీ డిఎల్ కూడా ఇంతవరకు ఏవి కూడా రావడం లేదు. ఇంకా సార్లు అందరూ చెప్పినట్టు ఇంతవరకు ఏవి బెనిఫిట్స్ రావడం లేదు. పైనుంచి మళ్ళీ నెలకి 700 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి మనకి పత్రికల్లో వస్తున్నాయి, వాట్సాప్లలో కొంతమంది ఫేక్ న్యూస్లో వస్తున్నాయని సార్ చెప్తున్నారు ఇప్పుడే. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు ప్రభుత్వం త్వరగా పరిష్కారం చేసేటట్టయితే ఉద్యోగుల భవిష్యత్తు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వం తన స్వార్థపూరితమైనటువంటి పనుల కొరకి, తన కొరకి పార్టీకి పేరు రావాలని చెప్పి మనకు వచ్చినటువంటి డబ్బుల్ని కూడా పక్కదారి పట్టించి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి ఇటువంటి ప్రభుత్వము ఎక్కువ కాలం మనుగడ కొనసాగలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మరి మన అందరి వైపు నుంచి పెద్ద ఎత్తున విరామం లేకుండా పోరాడుతున్నటువంటి జక్కబర్సన్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు పి గోపాల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, జీవీజేసి మహబూబ్నగర్. నేను మార్చి 25లో రిటైర్డ్ అయినా. ఇప్పటివరకు పెన్షన్ లేదు, పెన్షనే లేదు. ఇంకా అదర్ బెనిఫిట్స్ అందరిలాగానే ఉంటాయి.
ఇది ప్రాబ్లం. 2004 తర్వాత అపాయింట్ అయ్యండి మీరు. 2004 తర్వాత మార్చి. యూపీఎస్ ఓపీఎస్ కిందకి వస్తుంది. ఏం కాదు, పెన్షనర్నే, రెగ్యులరే. ఓకే ఓకే 96 ఓకే ఓకే సరే సరే. ఏజ్ చేసిపోయింది కానీ నా ఆడిట్ ఏం చేశానంటే వాంటెడ్లీ 6 నెలల తర్వాత ఆడిట్ చేసిండ్రు. ఓకే. ప్రతిరోజు నేను మా ఆఫీస్కి తిరిగినా కానీ నో రెస్పాన్స్. ఓకే. మీకేమి ఇబ్బంది అవుతుందో చెప్పండి. మా బాబురావు సారు అంటే ఫోన్ చేస్తే ఏదో పొలిటికల్ ఏదో ఒక రీజన్స్ చెప్తున్నాను నేను, అంతే. ఓకే ప్రాబ్లం సరే. మీ డీటెయిల్స్ నాకు పర్సనల్ నెంబర్ వాట్సాప్ చేయండి, నేను ఒకసారి ఫాలో అప్ చేస్తాను. సార్ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పెన్షన్ ఉన్న వాళ్ళకే ఉన్నప్పుడు పెన్షన్ రాని వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది. మీ డీటెయిల్స్ పంపండి సార్ నా వాట్సాప్లో. మీ డీటెయిల్స్ నా వాట్సాప్లో పంపండి. నా పేరు మొహమ్మద్ అబ్దుర్రావు. నేను 2024 జూన్లో రిటైర్ అయిన షాద్నగర్ నుంచి. ఇప్పటిదాకా నియర్లీ 60 lakhs పైన నాకు రావాలి, పెన్షన్ బెనిఫిట్స్ రావాలి. ఇప్పటిదాకా ఏం రాలేదు. నేను మంత్లీ దాదాపు ఈఎంఐస్ చాలా కడుతున్నా. దాన్ని ఈఎంఐస్లో ఒక 30,000 ఇంట్రెస్టే పోతుంది. అదే ఇవి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సందర్భంగా మన బకాయి సార్ బాగా కృషి చేస్తున్నారు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను రియాజ్ హుసేన్, ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోస్గి నుంచి. నేను జూన్ 24లో రిటైర్ అయ్యాను. కానీ ఈరోజు వరకు నా పెన్షనరీ బెనిఫిట్స్లో ₹1 కూడా రాలేదు. పెన్షన్ మాత్రం వస్తుంది. కోర్టులో కేసు వేసాను. 3 times కాంటెంప్ట్ కూడా పోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 9th మళ్ళీ ఫైనల్ అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల చదువులు, మ్యారేజెస్ చాలా ఉంటాయి. సో దీన్ని బట్టి మా జక్కా బట్సన్ గారు బాగానే ప్రయత్నం చేస్తున్నారు. సో మా సపోర్ట్ ఉంటుంది. సో నేను గవర్నమెంట్కి కోరేది ఒకటే, వీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్. రిటైర్ అంటే విశ్రాంత ఉద్యోగులం. ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోవాలి మేము. కానీ ఇప్పుడు మేము గల్లీ తిరుగుతున్నాం మా పైసల కోసం. ధర్నాలు ఇచ్చుకుంటా హైదరాబాద్కి మరీ పోవడం, అక్కడ రిప్రజెంటేషన్ చేయడము. కానీ అందరికీ హెల్త్ సహకరించాలి కదా ఇటువంటి చేయాలంటే. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రిలీజ్ అవర్ పెండింగ్ బిల్స్ ఇమ్మీడియట్లీ. సార్ మీరు ఎన్నేళ్ళు సర్వీస్ చేసిండ్రు? 36 years. అందాదా ఎంతమంది స్టూడెంట్స్కి మీరు చదువు చెప్పొచ్చు 36 ఏళ్ళల్లో? అందాదా వేల సంఖ్యలో చేస్తాం. మినిమం 10,000 చేసినాం. తక్కువ 10,000. అలా ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, క్లాస్ 4th ఎంప్లాయీ కావచ్చు, మొత్తం సమాజానికి మంచి వాళ్ళని అప్పచెప్పారు. అదే అది ఇంత మేము కష్టపడి మేము గవర్నమెంట్ జాబ్ చేసినాము. కానీ గవర్నమెంట్ ఈజ్ నాట్ రిలీజింగ్ అవర్ పెండింగ్ బిల్స్. నా పేరు మురళీధరాచారి, రిటైర్డ్ ప్రిన్సిపల్, మక్తల్ జూనియర్ కాలేజ్ రిటైర్ అయ్యాను. ఫిబ్రవరి 25లో రిటైర్ అయ్యాను. ఇంతవరకు నా పెన్షన్ రిటైర్మెంట్కి సంబంధించిన బకాయిలు ఏవీ రాలేదు. డిఏలు విడుదలైనవి, అవి కూడా ఇన్స్టాల్మెంట్స్ 28, 30, 17 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు. అలా కాకుండా ఒకేసారి ఏకమొత్తంలో ఇస్తే బాగుంటుంది. ప్రతి నెల కాలేజ్కి వెళ్ళి బిల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడము, వాళ్ళకి పనిభారం పెరగడం జరుగుతుంది. తర్వాత నా పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ కావడం వల్ల బ్యాంకు ఇంటి రుణాలు తీరడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఏకమొత్తంలో విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిలో బక్కా జడ్సన్ గారు బాగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ మాట్లాడు సార్. సార్ అందరికీ నా పేరు మొన్న నేను నారాయణపేట రిటైర్డ్ అయినా సెప్టెంబర్ నెలలో. నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు ఏవి రాలేదు. కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కూడా కాపీ వచ్చింది. దాన్ని అన్ని శాఖల వాళ్ళకు పంపించడం జరిగింది. మరి ఆ బెనిఫిట్స్ వస్తే నాకు ఫ్యూచర్లో ఇంకేమన్నా పిల్లలకే కానీ ఇంకేమన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక జీతం పైన నేను అలా కంటెంప్ట్ చేసిరా మీరు? కంటెంప్ట్ వేయలేదు సార్. ఖాళీ ఎన్ని వారాలు టైం ఇచ్చారు కోర్టు? 6 weeks అయిపోయింది కదా.
కాలేదు ఇంకా. కాలే ఎప్పటికైతుంది 6 వారం ఇంకా 1 మంత్ అవుతుంది. ఇంకా 1 మంత్ అవుతుంది. 1 మంత్. ఓకే థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారములు. నా పేరు కె కృష్ణయ్య. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా నాయనోన్పల్లి అనవాడ మండలం నుంచి రిటైర్డ్ అయ్యాను. మేలో రిటైర్డ్ అయ్యాను. ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే రాలేవు. పింఛన్ ఒకటి కూర్చున్నది, బెనిఫిట్స్ లేవు. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు రామకృష్ణ. జిహెచ్ఎంగా అక్టోబర్ 31, 2025లో రిటైర్ అయ్యాను. 3 months అయిపోయి 4th month. ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. నాకు ఎలాంటి రిటైర్మెంటు జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యుటేషన్ కానీ, తర్వాత పిఆర్సీ ఏరియర్స్ కానీ ఎలాంటివి కూడా రాలేదు. మరి ఆశ కూడా సన్నగిలుతుంది. మరి మాకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళని చూస్తుంటే మరి మా తరఫున సారు చాలా ప్రయత్నం చేస్తున్నట్టు నేను వారి యొక్క వీడియోలు అయితే ప్రతిదీ మిస్ కాకుండా చూస్తున్నాను. మాకు ఒక ఆశాజ్యోతిలాగా సార్ అవుపిస్తున్నాడు. మా మిత్రుడు గోపాలరాజు చెప్పంగానే సార్ వస్తున్నాడంటే వెంటనే అన్ని పనులు పక్కకు పెట్టేసి రావడం జరిగింది. మా తరఫున మేమంతా వెనక ఉంటాం సార్. మా బలం. ఎందుకంటే మేము ఏం చేయాలనో అందరూ కోర్టుకోయిన వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 2025 వరకు పోయిన వాళ్ళవి మాత్రం వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళవి కాంటెంప్టేషన్ కూడా వస్తలేమని అంటారు. అసలు కోర్టుకోతే లాభం ఉంటుందా లేదా, మరి ఆ విధంగా మళ్ళీ ఉల్టా ఖర్చు అని ఒకసారి ఆలోచన చేస్తున్నాం. మరి దానిపైన కూడా మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాం సార్. మా తరఫున ఆశాజ్యోతిలాగా ఆశాకిరణం లాగా మీరున్నారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. సార్ నా పేరు సలీం సార్. నేను ఎస్జిటిగా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినాను సార్. 83 అపాయింట్మెంట్ నాది. 42 సంవత్సరాలు సర్వీస్ చేసిన. నాకు 2002 నుంచే జర హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సతాయిస్తున్నాయి సార్. అప్పటి నుంచి నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రమోషన్ వస్తే కూడా నేను తీసుకోలేదు, నా పరిస్థితి బాగాలేక. అయితే మొన్న June 30కి రిటైర్డ్ అయినా. ఇంతకుముందే నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే చెకప్ చేసుకుంటే నాకు 3 valves బ్లాక్ అయినాయని చెప్పింది సార్ ఇక్కడ మామనార్లో. అయితే 15 రోజులు స్కూల్కి పోకుండా లీవ్ పెట్టి సిఎల్స్ పెట్టి ఇక రిటైర్ అయిన తర్వాత పోదాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్ల, మళ్ళీ స్కూల్కి పోవాలన్నట్ల. రిటైర్డ్ అయిన తర్వాత 1 జూలైకి పోయి అడ్మిట్ అయిన 2 జూలై రోజు ఒక వాల్ క్లియర్ చేసిండు. 3 valves బ్లాక్ అయితే స్టెంటిలేషన్ సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పాను, కానీ బాడీ కోఆపరేట్ చేశారన్నదంటే స్టెంటిలేషన్. అయితే దాని కొరకు ఈహెచ్ఎస్ ప్రయత్నం చేస్తే నీకు 3 valves బ్లాక్ ఉన్నాయి, ఈహెచ్ఎస్ పనిచేయదని చెప్పింది సార్ ఆడ. అయితే మీరు పైసలు పెట్టి చేపించుకొని తర్వాత క్లెయిమ్ చేసుకోండి అని చెప్పిండు. ఇక పైసలు పెట్టి సరే చేపించుకున్నాము. ఆ బిల్స్ కూడా మేము సబ్మిట్ చేసిన మెడికల్ బిల్స్ కూడా ఇంతవరకు బిల్స్ లేవు సార్. ఇది పరిస్థితి. నాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు సార్. నాకు దగ్గర 90 లక్షలు రావాలి సార్. నాకు జీపీఎఫ్ఏ నాకు 33,70,000 ఉంది సార్. జమ చేస్తున్నాము. రిటైర్డ్ అయిన తర్వాత ఏదో పనికి వస్తుందని చేసుకున్నాం సార్. ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. జడ్సన్ సార్ గారికి కృతజ్ఞతలు. మేమంతా మీ ఎంబడి ఉంటాం సార్. ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, నేను ఎవరో మీకు అందరికీ తెలుసు. ఒక కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చిందంటే మనం మన తండ్రికో తల్లికో చెప్తాం. ఆర్గనైజేషన్లో ఏమైనా సమస్యలు వస్తే ఆర్గనైజేషన్ బాధ్యులకు చెప్తాం. ఆ బాధ్యులే పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్తాం. మనకు ఆశాజ్యోతిగా ఒక లెజెండ్గా మన వెనుక ఉండి మనల్ని వెన్ను తడుతున్నటువంటి బక్కా జర్షడ్ గారికి మనందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు ఏ కార్యక్రమాన్ని సార్ తీసుకున్నా దానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా శాఖ ముందుంటుందని వారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్షన్ గారికి కృతజ్ఞతలు. మేడం సారి సభకు విచ్చేసిన మన సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా. సార్ నా పేరు విశ్వరూప. ఎస్ఏ సోషల్ కందూరు నందు రిటైర్డ్ అయినా. నా సర్వీస్ 40 years సార్. నేను 24 డిసెంబర్లో రిటైర్డ్ కావడం జరిగింది. ఇంతవరకు నేను కోర్టుకోవడం జరిగింది, కాంటెంప్ట్ చేయడం జరిగింది.
కోర్టుకు పోయినట్లయితే కోర్టుకు పోయిన 6 మంత్స్కి ఒక జీపీఎఫ్ శాంక్షన్ అయింది. ఇంతవరకు ఇంకా మిగతా ఏం లేవు సార్. నాకు బెనిఫిట్స్ ఏం రావడం లేదు. 40 సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే నేను ఎదురు చూడడం అవుతుంది ఎప్పుడు వస్తున్నాయని. వచ్చేది 50 లక్షల 60 లక్షల గురించి నేను ఎదురు చూడడం అవుతుంది. ఎప్పుడు వస్తున్నాయో ప్రతిసారి రోజు చెక్ చేసుకుంటున్నా, ఏమైనా వస్తున్నాయా. ఫస్ట్ వచ్చిన వెంటనే నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఫస్ట్ నేను 398 కూడా చేయడం జరిగింది. తక్కువ జీతంతో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేసి తర్వాత లాస్ట్ మూమెంట్లో కొంచెం అమౌంట్ వస్తే ఆ అమౌంట్ను ఎన్నో కోరికలు ఉంటాయి. పిల్లల పెళ్ళిళ్ళ గురించి, ఇండ్లు కట్టుకోవడము, ఏదో సెటిల్మెంట్ చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఉంటాము. తర్వాత అవి రాకపోయే వరకు, సకాలంలో రాకపోయే వరకు అందరము ఎదురు చూడవలసి వస్తుంది. కొందరికి చాలా సమస్యలు, మన దగ్గర కూడా చాలామంది 42 మంది చనిపోవడం జరిగింది. ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి మనకేంటంటే సింగిల్ ఎంప్లాయీస్, తర్వాత ఉపాధ్యాయులము, మనం దాని మీదనే జీతం వస్తుందా ఇప్పుడు వస్తుందా ఫస్ట్ కానీ ఎదురు చూసే వాళ్ళము. కాబట్టి ఇవి రాకపోవడం వల్ల మనమంతా కూడా చాలామంది మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ సకాలం లోపల అది విడతల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విడతల వాళ్ళకి ఇవ్వడం వల్ల అవి వచ్చిన పైసలు ఎటు పోతున్నాయో కూడా తెలియడం లేదు. ఎన్నో అప్పులు చేసి ఇంకో ఖర్చు పెడుతున్నాము. అవి ఒకటేసారి వచ్చినట్లయితే దేనికొక దానికి ఒక పనికి ఉపయోగపడతాయి అన్నట్లుంటాయి. కానీ అట్లా లేకుండా విడతల వారిగా నేను 2022 మేలో అప్లై చేసిన సరెండర్ లీవ్ ఈ మంత్ వచ్చింది సార్. 1 మంత్ వచ్చింది, అంటే 3 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు ఒక్కొక్క విడత ఆ విధంగా విడతల వారిగా రావడం వల్ల ఆ డబ్బులు కూడా ఒకరికి ఇచ్చినట్లు లేదు, ఒక అప్పు తీరినట్లు లేదు, తర్వాత ఏదైనా అవసరాలు కూడా ఉపయోగించుకోవటట్లు లేదు. కాబట్టి గవర్నమెంట్ మా ఉపాధ్యాయుల మీద, ఉద్యోగస్తుల మీద, అందరి మీద దయతలిచి మేము చేసిన సేవకు మా గుర్తింపుగా మా బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లించాలని గవర్నమెంట్ను మేము విన్నపిస్తున్నాము. మాకు మా గురువులకు ఇచ్చే విలువ ఏంటంటే మీరు అదొక్కటి ఇవ్వండి. మా బకాయిలు మాకు సకాలంలో చెల్లించినట్లయితే మీరు మాకంతా కూడా మాకు విలువ ఇచ్చినట్లుగా అవుతుంది. లేకపోతే ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీదకి రావడం చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఉపాధ్యాయులకు మన గురు బ్రహ్మ గురు విష్ణు అనేది మనకు గురువులను మనకు 2nd ప్లేస్లో ఇవ్వడం జరిగింది, తల్లిదండ్రుల తర్వాత గురువులను. ఆ గురువులను ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకురావడం అనేది మంచిగా ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మాకు సకాలంలో మా బకాయిలను చెల్లిస్తారని మేము వేడుకుంటున్నాము. జై హింద్. నమస్తే సార్, నా పేరు సావిత్రి. నేను కూడా గత నవంబర్లో రిటైర్ అయ్యాను. అయితే పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు సార్. అది ఏమనుకుంటున్నారంటే ఫ్రీగా ఇస్తున్నామని గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నట్టుంది. కాకపోతే సింగిల్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళకు వచ్చే లక్షలో ఇప్పుడు వచ్చే 40,000 పెన్షన్ వాళ్ళకి ఎటు సరిపోక చాలామంది అస్తవ్యస్తంగా ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి మన ప్రభుత్వం ఆలోచించాలని, మరియు ఎంప్లాయీస్ అందరూ తమ జీవితకాలం మొత్తంలో కూడబెట్టుకున్న పెద్ద ధనం అంటే ఓన్లీ పెన్షన్సా. ఆ పెన్షన్ కూడా సంవత్సరాల తరబడి ఇవ్వకుండా దాన్ని మరీ ముక్కలుగా చేసి విడతల వారికి ఇవ్వడం వల్ల ఏ కుటుంబం కూడా సంతోషంగా లేదు సార్. దానివల్ల మనము ఎక్కువ ఆలోచించి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి సార్ అందరికీ. కాబట్టి ఈ సమస్యను ఏ యూనియన్ వాళ్ళైనా సరే ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, అన్ని యూనియన్లకు కూడా ఒక సూచనగా చెప్తూ మన గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి అందరినీ అన్ని అంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సమస్యను సకాలంలో సాధించి వాళ్లకు అండదండగా ఉండాలని కోరుతూ మేము ఈ నిన్నమనే ఉజ్వల ఉమెన్ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నాం సార్. దాంట్లో మేడం విశ్వరూప అధ్యక్షురాలు, నేను కార్యదర్శి. మిగతా వాళ్ళు నిన్ననే మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి రాలేకపోయింది సార్. మీ ఆహ్వానాన్ని మన్నించి మేము ఇద్దరం వచ్చినాము. థ్యాంక్స్ సార్, వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు కే రాములు, గవర్నమెంట్ హై స్కూల్ శాస్త్రగుట్ట నుంచి రిటైర్ అయింది సార్ 2025 మార్చ్. ఇప్పటి వరకు మా బెనిఫిట్స్ ఇంతవరకు ఏం రాలేదు సార్. ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. దాని నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ సమస్యను తొందరగా పరిష్కారం మనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు పనిచేసిన, ఒక 5-6 రాష్ట్రాల ఇన్ఛార్జ్ పనిచేసిన. కానీ ఏ రాష్ట్రంలో కూడా రిటైర్డ్ అయిన పైసలు ఎవడు కూడా ఆపలే. మనం అందరం అనుకుంటూ ఉంటాం బీహార్ వెనుకబడ్డ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ రాష్ట్రం,
ఇంకా యూపీ వెనుకబడ్డ రాష్ట్రం అనుకుంటాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒక కలకత్తా తప్ప, వెస్ట్ బెంగాల్ ఏమైందంటే వాళ్ళు యూనియన్ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తుంది కేసు, వాళ్ళు సుప్రీంకోర్టులో పోవడం వల్ల వాళ్ళు ఒక్క పిఆర్సీ ఆగింది అన్న జరుగుతుంది. ఎంత పెడతారు 2 నిమిషాలు ఆపండి అండి, ఆ ఫోకస్ పోతుంది. అయితే వెస్ట్ బెంగాల్ ఒక్కటి మాత్రము ఆడ యూనియన్ లీడర్స్, పవర్ఫుల్ యూనియన్స్, వాళ్ళు వాళ్ళ పిఆర్సీ కోసం కొట్టాడుతున్నారు. అక్కడ కూడా మమతా బెనర్జీ గారు ఏం చేసిండ్రంటే, ఇక్కడ నా దగ్గర పైసలు లేవు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే నా దగ్గర పైసలు లేవు, నేను దివాళీ తీసి ఉన్నా, మీ పిఆర్సీ ఇవ్వలేను అని అంటే అక్కడ యూనియన్స్ ఒప్పుకోలే. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయిండు. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది. అయితే నేను ఈ కేసు మొత్తం స్టడీ చేసిన. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ వర్సెస్ యూనియన్స్ అంటే ఎంప్లాయీస్ ఏం జరుగుతుందనేది చేసిన. అలా నాకు బెస్ట్ స్టడీ ఏది దొరికిందంటే వెస్ట్ బెంగాల్ దొరికింది. కాబట్టి కోర్టుకు వీళ్ళు పోయి ఏం చెప్తారంటే, మా రాష్ట్రం దివాళీ తీసి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని వాళ్ళు చెప్తారు. కాబట్టి నేను ఏం చేసిన, తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి ఫస్ట్ మొత్తం డాక్యుమెంటేషన్ తీస్తే ఇక్కడ ఏంటంటే 18,000 ప్రతి దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత లాభాలు వస్తాయి అంటే ఎంత రాబడి వస్తుంది అని అంటే ఇది మొత్తం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనకు వస్తుంది. మరి 18,000 కోట్లే వస్తాయి కదా, మరి అందులోకెళ్ళి అన్ని ఖర్చులు ఉంటాయి కదా, పథకాలు ఇవ్వాలి కదా, లేకుంటే పండుగకి చీరలు కొని ఇవ్వాలి, పండుగకి ఇవన్నీ ఇవ్వాలి కదా, మరి ఎన్ని వెళ్ళిపోతుంది అని అంటారు. ఇక దీని మీద ఇంకో స్టడీ చేసిన. అసలు ఎంప్లాయ్ అనేటోడు ఏంది, ఎంప్లాయీకి ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే అంటే ఈ పథకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు ఇవ్వాలన్నా, లేకుంటే వాళ్ళ జీతాలు ఇచ్చిన తర్వాత పథకాలు ఇవ్వాలన్నా అనేది కూడా స్టడీ స్టడీ చేస్తే ఇవాళ ఒకటి అంటే అందరు చదువుకున్న వాళ్ళంతా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ రాసి వస్తారు, కానీ అసలు వాళ్ళ హక్కుల గురించి స్టడీ చేసిన వాళ్ళు నాకు కనవాళ్ళే. అయితే మీరు ఉద్యోగంలో చేరిన నాటి నుండి గవర్నమెంట్ కార్పొరేట్ కంపెనీ అయితే కొన్ని అండర్టేకింగ్స్ ఇస్తారు, నాకు ఇవి నాకు హెల్త్ ఇంత, నాకు పిఎఫ్ ఇంత కట్ అయితే ఇన్ని పోయేటప్పుడు ఇంత ఇస్తాము అనేది కార్పొరేట్ ఉంటుంది. అయితే మీకు జరిగింది మీకు ప్రభుత్వానికి మధ్యలో, కాబట్టి మీకు ప్రభుత్వానికి అన్నట్టు ఏంది, మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే కమిటెడ్ బడ్జెట్, నేను అందులో ఆర్టికల్ నంబర్స్తో సహా నేను రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఇచ్చిన. అయితే కమిటెడ్ బడ్జెట్ అంటారు. కమిటెడ్ బడ్జెట్ అంటే ముందుగా 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తాయి కదా, ఆ 18,000 కోట్ల రూపాయలకి వెళ్ళి ఫస్ట్ జీతాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ ఎంప్లాయ్ అంత ఇంపార్టెంట్ అని అంటే ఎందుకు ఇంపార్టెంట్? నీకు పార్లమెంటరీ సెక్రటరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయం వరకు పాస్ అయ్యే ప్రతి బిల్లు, ఇంప్లిమెంట్ అయ్యే ప్రతి పథకం ఈరోజు ఇంప్లిమెంట్ చేసేది ఈ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ముందు వాళ్ళ పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఊళ్ళో రాగానే పోస్ట్ మ్యాన్ కలవాలి, ఎవరు నమస్తే పెట్టకుండా పోస్ట్ మ్యాన్ అంటాడు ఎసోంటేనే కదా నమస్తే పెడితే, ఎందుకు మనకు లిఫాఫాలు తెచ్చిస్తారు కాబట్టి, ఆయనతో పంచాయతీ పెట్టుకుంటే ఆయనతో రాలేదని చెప్పగల అని చెప్పి. అట్లా ప్రభుత్వ ఉద్యోగం అనేటోడు కూడా ప్రతి పథకం కూడా అక్కడికి రావాలి కాబట్టి నిరుత్సాహంతో ఉండదు, టైంకి వీళ్ళ జీతాలు ఇవ్వాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు దీన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద పేరు పెట్టింది, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇక ఇప్పుడు తెలంగాణలో వస్తే తెల్లారు లేస్తే చాలామంది, మేము రేణుకా చౌదరి గారి ఇల్లు ముట్టడి చేసినాం. రేణుకా చౌదరి గారి ఇల్లు ముట్టడి చేసినప్పుడు ఏం చెప్పినా అంటే, రేణుకా చౌదరి గారు ఏమన్నారంటే, జల్సన్ 2023-24లో ఎక్కువ మంది రిటైర్మెంట్ అయినరు, కేసీఆర్ గారు మరి 3 ఏళ్ళ సర్వీస్ పెంచిండ్రంట, వీళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుందని, కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద బరువు ఎక్కువ పడ్డదంట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండ్రు, కాబట్టి చేసిన పప్పులు మేము మోయాల్సి వస్తుంది అని అన్నారు. అయితే నేను అన్న, మేడం ఇవన్నీ రికార్డ్ అయినాయి మేడం, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, అమ్మ 4కి వంట చేస్తుంది, పొద్దుగాలు ఒకరు తింటాడు, మధ్యాహ్నం ఒకరు తింటాడు, ఒక తిరిగిపోతుంటాడు, పోయి రాత్రి వచ్చి 8 గంటలు, కానీ ఆ తిండైతే అక్కడనే ఉంటాయి కదా, ఫోన్ అయితే పోదు కదా, పళ్ళైతే 4. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు రిటైర్డ్ అయిన పైన వీళ్ళ పైసలు మొత్తం ఉంటాయి. ఇక మేడం నా దగ్గర ఆధారం ఉందని ఆధారం తీసిన, ఇది కాగ్ రిపోర్ట్. నువ్వు ఎప్పుడు రిటైర్మెంట్ అయినా, ఇప్పుడు రఫీక్ భాయ్ ఉన్నాడు, రఫీక్ భాయ్ ఎప్పుడు రిటైర్డ్ అయినా కానీ 2023లో రిటైర్డ్ అయింది. ఈ పైసలు 2020 రిటైర్ అయ్యేటోడికి ఇలా పైసలు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడికి యాడ్ అయిపోతాయి, కాబట్టి ఇలా పైసలు ముట్టుకొని లేదు. అయితే నేను చెక్ చేసిన 2023-24 16,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది నేను చేసింది కాదు, కాగ్ అంటే మన తెలంగాణ ప్రభుత్వము భారతదేశ కాకు ఇచ్చినటువంటి ఇది డాక్యుమెంట్, ఈ పేపర్. ప్రతి సంవత్సరము ప్రతి ఖర్చులు దేనికి ఎంత ఖర్చు ఇచ్చినా వాళ్ళ పెన్షనర్స్ ఉన్నది, డిఏలు ఉన్నాయి, పిఆర్సీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక నేను భారతదేశం మొత్తం నేను ఏజీ ఆఫీస్ ముందు చదివిన అన్ని రాష్ట్రాలలో 1/1/2025 రోజున
భారతదేశంలో 95% స్టేట్స్ అన్నీ కూడా పిఆర్సీ అమలు చేసేసింది. ఎంత 55% పిఆర్సీ బీజేపీ రాష్ట్రాలు ఉన్న దగ్గర కూడా అంతటిచ్చింది. మరి ఇక్కడ కూడా ఇక్కడ బీజేపీ అధికారంలో లేదు, కేంద్రంలో ఉన్నది. మరి ఇక్కడ బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? నేను ఫస్ట్ 5 సార్లు గవర్నర్ గారిని కాల్చి ఈ డాక్యుమెంట్ మొత్తం ఇచ్చి, దీనికంటే ముందు నేను ఏం చేసిన అంటే, నేను ఈ రిటైర్మెంట్ దాంట్లో ఎట్లా ఎంటర్ సెక్రటరియట్కి ఒక పని మీద పోతే అక్కడ ఒక సార్ కలిసినాక అంతా చెప్పినాక ఇప్పటికీ మా దగ్గర 12 మంది చచ్చిపోయిన అన్నాడు. 13వ నంబరు కొండేసారి పేపర్ కటింగ్స్ ఒక ఆయన నాకు పంపిన జర్నలిస్టు కొండేసారి 13. ఆ 13 నంబర్ అప్పుడు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు వేసిన. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చేసినప్పుడు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నేను అక్కడ పోయి అందుకే స్టేట్లో వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు కాబట్టి ఇన్నోరో అని నేను జాతీయ స్థాయిలో వేసినప్పుడు ఢిల్లీలో ఉన్న మా ఫ్రెండ్ అడ్వకేట్ పోయి వాదించి ఇట్లా కమిటెడ్ ఎక్స్పెండిచర్ వీళ్ళ పైసలు డైవర్షన్ చేసిండ్రు, చాలా నేరం. అప్పటికి నేను కేసు వేసినప్పటికీ 40 మంది చచ్చిపోయారు. ఇక మొత్తం ఇది చేసి ఇప్పుడు 8 వారాలు గడిపోయింది. అంటే మార్చి 6వ తారీఖు లోపు ఈ పైసలు మొత్తం మీరు ఇవ్వాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చింది. నంబర్ 1 ఈ కేసు. రెండో కేసు నేను కాగ్లో వేసిన. కాగ్ ఇప్పుడు ఎంక్వైరీకి పంపింది. ఇక ఇప్పుడు అతి పెద్ద నేరం ఏంటంటే డైవర్షన్ ఆఫ్ మనీ. ఈ పైసలు డైవర్ట్ చేయడం అతి పెద్ద ప్రమాదం. అయితే దీని మీదనే కామారెడ్డి ఎమ్మెల్యే గారికి, హరీష్ రావు గారికి, అందరికి కూడా నేను నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన. తెలంగాణ ప్రభుత్వం రాబడి గురించి ఇచ్చిన, కాగ్ రిపోర్ట్ ఇచ్చిన, ప్లస్ మన దగ్గర ఉన్న జడ్జిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఎవ్వరు కూడా ఇది ప్రస్తావిస్తలేరు. ఎందుకు ప్రస్తావిస్తలేరు అని అంటే, ఇది ప్రస్తావనకు వస్తే డైవర్షన్ ఆఫ్ మనీ అని అంటే ఆర్థిక నేరము. అలా ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ అనేటోడు జైలుకు పోతాడు, సెకండ్ చీఫ్ సెక్రటరీ జైలుకు పోతాడు, లాస్ట్లో ఎవరెవరైతే దీని మీద తీర్మానం దీని మీద ఆర్డర్స్ పాస్ సంతకాయ ముఖ్యమంత్రి జైలుకు పోతాడు, ఫైనాన్స్ మినిస్టర్ జైలుకు పోతారు. కాబట్టి ఇంత పెద్ద నేరం వస్తుంది. కాబట్టి వీళ్ళెవ్వరు ఏది కాగ్ రిపోర్ట్ ప్రస్తావన ఏ ఎమ్మెల్యే తీస్తలేరు, ఈ సబ్జెక్ట్ మాట్లాడిన వాళ్ళు ఏ ఎమ్మెల్సీ తీస్తలేరు. ఇది అసెంబ్లీలో చర్చకు వస్తే మాత్రం అవి మినిస్టర్ కాబట్టి ఈ కొడుకులు మొత్తం జరుగుపోతారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఈరోజు డైవర్షన్ మనీ గురించి ఏ ఎమ్మెల్యే నోరు తెలుస్తారో మీరు అబ్జర్వ్ చేయండి. మొన్న బీజేపీ ధర్నా అయింది, 3 ఎమ్మెల్సీలు కూర్చొని 3 దగ్గర ఖైదాలు ఉన్నాయి, 3 మాట్లాడలేదు. వెంకటరామరెడ్డి గారి అసెంబ్లీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు రాత్రి కూడా నేను మాట్లాడాను. నా మిత్రుడే, ఆయనకు నేను రిపోర్ట్ అన్ని ఇచ్చిన, ఆయన కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈ పైసలన్నీ డైవర్ట్ అయిన పైసలన్నీ వాళ్లకు కావాల్సిన కాంట్రాక్టర్ దగ్గర పోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవ్వరు కూడా ఈ కుప్ప గురించి మాట్లాడంటే ఈ 18,000 కోట్ల గురించి ఎవరు మాట్లాడు. ఈ 18,000 కోట్లు వస్తున్నాయి కదా, ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇవ్వమని ఎవరు ఇవ్వరు. ఎందుకంటే మీకు ఇస్తే వాళ్ళ కమిషన్ రావు. ఇవి మేఘా కృష్ణారెడ్డికి పోతే వాళ్ళ పైసలు వస్తాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోతే వాళ్ళ పైసలు వస్తాయి. అర్థమైందా? వాటి గురించి కాగ్ రిపోర్ట్లో లేవు, కానీ పైసలు మొత్తం వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. వాళ్ళ దగ్గర ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ ముందున్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఈరోజు దీనికి బ్రోకర్గిరి చేస్తున్నారు. ఇవాళ మన వార్త ఎట్లా కూడా ఎంత రాదు తెలుసా? స్టేట్ జర్నలిజమే. వాళ్ళు నా ముందు కోసం మాట్లాడడానికి కూడా లేదు. స్టేట్ జర్నలిస్టులే ఈరోజు బ్రోకర్లు బిల్లులు ఇప్పియానికి ఎంత 15%, 20% ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను గవర్నర్ గారికి ఇంకోటి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మనల్ని కాపాడేటోడు ఎవడు? ముఖ్యమంత్రి కాపాడతలేడు, ఫైనాన్స్ సెక్రటరీ కాపాడతలేడు, యూనియన్లు మాట్లాడతారు. మన నా గురించి ఎవరు మాట్లాడలే? అప్పుడు ఎవరు లేనప్పుడు మాట్లాడాల్సింది రాష్ట్ర గవర్నర్ గారు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏది మన తెలంగాణ. మన హక్కులకు పరిరక్షణ చేయాల్సిన వ్యక్తి గవర్నర్ గారు. గవర్నర్ గారికి నేను 5 సార్లు రీప్రజెంటేషన్ చేసిన. 3వసారి తిక్కలేసి గవర్నర్ కార్యాలయం ముందు ధర్నా కూడా కూర్చున్నా. ఆ రోజు లోపల కూర్చున్నాను. అందరు బీజేపీ వాళ్ళు అందరినీ పిలుచుకుంటూ లోపల ముచ్చట పెడుతుంటూ బయటికి పంపుతున్నాను. నేను అక్కడనే పిచ్చోని లెక్క కూర్చొని గంట సేపటి తర్వాత నేను ధర్నా బైఠాయించిన. మరి ఇంత పెద్ద సమస్య ఉంది. ఇప్పటికి 60 మంది చచ్చిపోయారు తెలంగాణలో. 60 మంది నా దగ్గర. 60 మంది ఎవరు? డాక్టర్లు తయారు చేసిన వాళ్ళు, ఇంజనీర్లను తయారు చేసిన వాళ్ళు, క్లాస్ 4 వాళ్ళని తయారు చేసిన వాళ్ళను, అటెండర్లను తయారు చేసిన వాళ్ళు, కొంతమంది ఐఏఎస్లు తయారైన వాళ్ళు. అర్థమైందా? సమాజానికి ఏదో ఒకరు పనిచేసిన వాళ్ళు, కొన్ని వేల మందిని సమాజానికి తయారు చేసిన వాళ్ళు 60 మంది చచ్చిపోయారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసిన వాళ్ళు ఉన్నారన్న చచ్చిపోయిన వాళ్ళ, ఇంకా లా అండ్ ఆర్డర్ కాపాడిన ఎస్ఐలు, సిఐలు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది చనిపోయారు. ఇలా ప్రాణాల విలువలేదా? గవర్నర్ గారు దీని మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలి. తెలంగాణలో ఈరోజు వీళ్ళకి ఇచ్చిన పైసలు డైవర్ట్ అయినాయి కాబట్టి ఇంతమంది చచ్చిపోయినని రాష్ట్రపతి గారికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఆయన పంపాలి.
ఇవన్నీ నాకు నేర్పింది ఎవరు? సెక్రటరియటే నాకు నేర్పిండ్రు. ఎవరైతే రిటైర్డ్ అయినరో ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు వాళ్ళే నాకు నేర్పిండ్రు. ఇవాళకి ఏమేమి హక్కులు ఉంటే ఎట్లుంటే నా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు నడుతున్నదంతా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులే. నాకు ఈ సబ్జెక్టు ఈ కాగ్ రిపోర్ట్లు ఇవ్వండి నాకైనా తెలుసు, ఏమన్నా యూనియన్ లీడర్నా? నేను కాదు కదా. ఇవన్నీ కూడా ఈరోజు మా యూనియన్లు కూడా ఈరోజు ఎవరు మాట్లాడతలేరు. సరే, ఫ్రాక్చర్ రిపోర్ట్ అంతా రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? రాష్ట్రపతి గారు తెలంగాణలో ఈ ప్రభుత్వం పనిచేసిన వాళ్ళు మన రాజ్యాంగం వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. నువ్వు నౌకరెక్కిన కాంచెలి నువ్వు చచ్చిపోతే కూడా నీ మీద ఆధారపడ్డోళ్లను కాపాడే బాధ్యత మాది అని మన రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారు రాసి ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు ప్రధానమంత్రి గారి క్యాబినెట్ ఏం చేస్తుందంటే, అరే ఇది తెలంగాణ అంటే వాళ్ళు దివాళీ తీసిందంట, వాళ్ళు ఇవ్వాల్సిన పైసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వలేకపోతుందంట, దీనివల్ల మన పథకాలు కానీ మన ప్రోగ్రామ్స్ కానీ ముందు పోలేకపోతున్నావు. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ పవర్స్ ఏంటంటే రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం దివాళీ తీసినప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చే పవర్స్ ప్రధానమంత్రి గారికి ఉంటుంది. నేను రాజ్భవన్ గారి గవర్నర్ గారి ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే, నువ్వు ఫ్రాక్చర్ రిపోర్ట్ పంపితే ఇలా ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటున్నారు కదా, వాళ్ళు ఇమీడియట్గా పంపుతారు. వాళ్ళు పంపుతున్నారు అని అంటే దీని వెనుక ఒక పెద్ద ఎందుకు పంపుతలేరు అని అంటే దీని వెనుక పెద్ద గూడు పుట్ట అని ఉన్నది. దీని వెనుక ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ప్రధానమంత్రి ఈయన గవర్నర్ గారు అంటే త్రిపురకి వెళ్ళి వచ్చింది. త్రిపురలో ఆయన ఏముండని ఎంక్వైరీ చేసిన, ఎందుకంటే నేను ఒక 5-6 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్గా చేసిన, రాహుల్ గాంధీ దగ్గర నేను పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తే ఈయన ఉప ముఖ్యమంత్రిగా చేసిండు, అక్కడ కొన్ని దంగా ఫసాదులు అయినాయి. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చిండు, ఆయన వేరే ప్రోగ్రామ్ మీద ఉన్నారు అని. మరి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే, ఈరోజు మీకు పైసలు ఇవ్వకుంటేనే కదా భారతదేశం మొత్తం తెలిసేది. ఇక ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఒక సందర్భంలో 2024 అక్టోబర్ 27కి వెళ్ళి నవంబర్ 28 వరకు హైదరాబాద్ మీద 144 సెక్షన్స్ పెట్టారు. హైదరాబాద్లో ఒక హిందూ ముస్లిం గొడవ లేదు, ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఏది లేదు. అయినా కానీ డాక్యుమెంట్ల సివి ఆనంద్ గారు సంతకం పెట్టి మరీ రిలీజ్ చేశారు. నేను ప్రెస్ మీట్లో నేను రిలీజ్ చేసిన, అది సందర్భం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, తెలంగాణలో ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, 144 ఏది మన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ పైసలు ఇవ్వబోతున్నాం అంటే ప్రభుత్వ ఉద్యోగుల పైసలు ఆపుతూనే బయటకు వస్తాయి. కాబట్టి కావాలని ఇవ్వకుంటే ఈరోజు ఆపుతాను. ఇక దేనికోసం ఆపుతుందని గతంలో వీడియోలలో చేసిన, దయచేసి మీరు చూడండి. బక్క చేసిన ఫ్యాక్ట్స్లో టోటల్గా దీని చరిత్ర, దీని కథ మొత్తం ఉంటుంది. దీంట్లోనే ఈరోజు పావులకి అంటే 60 మంది ఈరోజు నిండు ప్రాణాలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు తెలిసి 60 మంది. కాబట్టి ఈరోజు నాకు గవర్నర్ గారికి, నాకు రాజ్యాంగానికి, నాకు రాష్ట్రపతి గారికి, నాకు ఈ సమాజం ఇచ్చిన హక్కులతోని నాకు జరుగుతున్నటువంటి ఈ హక్కుల పంచాలి. కాబట్టి ఈరోజు నన్ను కాపాడాల్సింది రాష్ట్ర గవర్నర్ గారు. ప్రభుత్వం నేను కాపాడలేనంటుంది, నా దగ్గర పైసలు లేదు. ఇక ఇప్పుడు కొత్త కథ మొదలైంది. ప్రతి నెల కాగానే మన దగ్గర వాట్సాప్ గ్రూపులలో కొంతమంది జెంటల్మ్యాన్లు ఉంటారు, 700 కోట్లు వచ్చేసినాయని కొత్తగా ఈయన చూసినట్టు. ఇక ఇప్పుడు ఏం కథ ఏం తెలుసా? ఇగో 1000 మంది వచ్చిండ్రు ఇవాళ మహబూబ్ నగర్కు. 1000 మందిలలో మేము అందరూ కొంట చేయలేకపోతున్నాం, ఒక 10 మంది కొంట చేసినాం, 1000 మందిలో 10 మంది తినిపోండి అని అంటారు. అర్థమైందా? తినిపోను అంటే 1000 మంది ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఏమనుకుంటారు అంటే 10 మంది కదా అలా మనమేం తింటే ఇంటికి పోదాం అని వెళ్ళిపోతారు. వాస్తవానికి అక్కడ వంటనే జరగలేదు, అలా పొయ్య ముట్టియలేదు. అంటే 700 కోట్లలో ₹1 కూడా రిలీజ్ చేయలేదు. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేనేం చెప్తున్నా అంటే, ఏకకాలంలో ఈరోజు నీవు 18,000 కోట్ల, మొన్న ఎక్సైజ్ పాలసీ మొన్న ఇంప్లిమెంట్ అయితే 40,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను చేసిన లెక్క ప్రకారము 8,000కి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అందరు పైసలు రిలీజ్ అయిపోతాయి. ఇవాళ రాబోయే ప్రమాదం ఇవాళ పనిచేస్తున్న ఉద్యోగులు మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి మీరు అనుకుంటుంటే 2023 వాళ్ళకు 25 వాళ్ళకు మీకు కాలేదని, మీకు రిటర్న్ వాళ్ళు ఏమనుకుంటే చేస్తారు వచ్చే రోజులలో మేము 2024, 25లో 20,500 మంది మన రిటైర్డ్ అయినా వాళ్ళ పైసలు ఇవ్వలే, వాళ్ళు ఏం చేయలేకపోయినారు. వీరు అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరి అడిగా ఇట్ విల్ బికమ్ ఏ ప్రాక్టీస్. ఇక వీళ్ళకి ఇయ్యరు, నెక్స్ట్ ఈ సంవత్సరంకి ఇయ్యరు, నెక్స్ట్ వచ్చే సంవత్సరంకి ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యధిక ప్రమాదకరమైంది. ఇక ఈఎంఐలు కట్టకుండా ఇల్లు జప్తైన వీళ్ళందరూ ఉన్నారు. ఇక మరి పోయిన సంవత్సరం మరి ఉన్నోళ్ళు మరి యూనియన్ లీడర్ లెక్కలు పోయినరు. గతంలో ఇక్కడ మంత్రిగా ఉండే శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయినా కానీ ఆయన టీజీఓ ప్రెసిడెంట్గా ఉండే, మమత గారు ఉండే, ఆయన ఎవరు ఇంకొక స్వామి గౌడ్ గారు ఉండే, మళ్ళీ ఇంకొక ఆయన ఎవరు దేవి ప్రసాద్ గారు ఉండే,
మరి వీళ్ళందరూ ఎందుకు అడుగుతలేరు కమిటెడ్ ఎక్స్పెండిచర్ దీని గురించి ఎందుకు ధర్నాలు చేస్తలేవు? ఇక్కడనే కొండేసారి చచ్చిపోయినారంట, మరి అక్కడ పోయి వీళ్ళందరూ ఎందుకు పరామర్శించలేదు? ఇప్పటికి నేను ఒక 10 ఇండ్లు తిరిగిన, 10 మందిని ఇలాంటి వరకు కలవాలని చెప్పి ఎందుకు పోతలేరు? గతంలో పనిచేసిన వాళ్ళు, గతంలో యూనియన్ లీడర్లు కూడా ఎందుకు ఈ యూనియన్ లీడర్లు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఓకే, వాళ్ళు క్యాలెండర్లు డైరీలో ఓపెనింగ్లో చాలా బిజీగా ఉన్నారు, అది చాలా అత్యధికమైన ఇంపార్టెంట్ ప్రోగ్రాం కాబట్టి దాని ఉన్నారు. మరి ఇప్పుడు మాజీ ఉద్యోగ నాయకులు ఎందుకు పోతలేరు? వీళ్ళని ఎవరు అడుగుతా ఎవరు అడగద్దంటారు? మీరు దీక్ష ఎందుకు చేస్తలేరు? మీరు పెన్ డౌన్ ఎందుకు పిలిపిస్తలేరు అని అంటే ఇవాళ నడుస్తుంది ఏంటంటే కామన్ మ్యాన్ వర్సెస్ సిండికేట్. ఈ సిండికేట్లు ఎవరు ఉన్నారంటే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, ఎవరెవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడగడో, ఎవరెవరైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడో, ఎవరెవరైతే 60 మంది మరణాల గురించి మాట్లాడరో వాళ్ళందరికీ వర్సెస్ ఆ సిండికేట్, వాళ్ళందరూ కలిసి ఒక పేరు పెట్టినా ఇప్పుడు సిండికేట్ అని. ఈ సిండికేట్ ఎవరు కూడా వీళ్ళ గురించి మాట్లాడి హక్కుల గురించి మాట్లాడు. కాబట్టి నాకు వేరే మార్గం లేదు. నేను చెలో అసెంబ్లీ పోయినా, ఏజీ ఆఫీస్కి పోయినా, కేసులు ఫైల్ చేసిన. లాస్ట్లో ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే హైకోర్టు జడ్జి జి శ్రీదేవి గారు కూడా నా పెన్షన్ రాలేదని హైకోర్టులో కేసు వేసే కాడికి వచ్చింది. ఇక మన కంటెంప్ట్ కేసులు పక్కన పెడదాం. నేను 3 కంటెంప్ట్ కేసులు కూడా ఇష్టం. కాబట్టి రేపు 5వ తారీఖు నేను చెలో అసెంబ్లీ పోయినాం, సెక్రటరియట్ పోయినాం, ఏజీ ఆఫీస్కి పోయినాం, కేసులు ఫైల్ చేసినాం. ఇక నెక్స్ట్ మనం ఆదుకోవాల్సింది ఎవరంటే రాజ్భవన్లో గవర్నర్ గారు ఆదుకోవాలి. అందుకని రేపు 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు చలో రాజ్భవన్ పిలుపునిచ్చినాం. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నది. నా దగ్గర నేను చెప్పిన ఏ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ లేకున్నా, ఏది తప్పైనా, ఒకవేళ నేను ఏఐలో ఏదైనా తయారు చేసినా నన్ను జైల్లో పెట్టుకొని నేను బెయిల్ కూడా తీసుకోనని చెప్తున్నా ప్రభుత్వానికి. ఒకవేళ ఇవి చెప్పింది కరెక్ట్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేయండి. నా ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక నేరస్తుని లెక్క మిగిలిపోవద్దు. నా నా ఫైనాన్స్ మినిస్టర్ ఒక నేరస్తుని మిగిలిపోవద్దు. ఒక ఉద్యోగులను చంపే ఒక క్రిమినల్స్ లెక్క వాళ్ళు మిగిలిపోవద్దు. కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని గౌరవించాలి. కోర్టులు చెప్తున్నాయి, కోర్టులు గౌరవించండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది, దాన్ని గౌరవించండి. చట్ట సభలను గౌరవించండి అని చెప్తున్నా. దిస్ ఇస్ ఏ కమిటెడ్ ఎక్స్పెండిచర్. అందుకని ఈ పదం పదే ప్రతి మీటింగ్లో ప్రతి దగ్గర కమిటెడ్ ఎక్స్పెండిచర్ అప్పుడు నువ్వు తప్పించుకోనికి వీల్లేదు. కాబట్టి అది ఇవ్వాలని చెప్పేసి రేపు 5వ తారీఖున పట్టుకుంటాం. చలో గవర్నర్ కార్యాలయం పోతున్నాం, రాజ్భవన్ పోతున్నాం. దయచేసి పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రైట్ ఇంకో పాయింట్ ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈపీఎస్ 95 ఈరోజు మన పెన్షన్లు ఇవి ఆ సార్కి అయితే పెన్షనే వస్తలేదండి. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ ఎంత తెలుసా? 1000 రూపాయలు. అంటే ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు, ఇక ఆయా చిన్న ఏది మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు అయితే ఇక 1000 రూపాయలు. వాళ్ళు 15 లక్షల మంది ఉంటారు మన తెలంగాణ రాష్ట్రంలో. 1 లక్ష మంది చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పటికీ 1,00,000 మంది చచ్చిపోయారు. ఇది ఒప్పందం చేసుకుంది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు ఉద్యోగులతోని, వాళ్ళతో పనిచేయించుకులతోని, వాళ్ళతో ఈరోజు ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అత్యంతమైన దారుణమైన పరిస్థితి. నాకు తెలిసి సొమాలియా దేశంలో కూడా ఈరోజు, అంటే ఆకలి రాజ్యంలో కూడా ఈరోజు జీతాలు ఎగ్గొట్టింది ఏ రాష్ట్రం కూడా లేదు. ఈ పోస్టర్ రిలీజ్ చేద్దాం. గేట్ రాజ్భవన్ గేట్ ముట్టించుకొని రావాలి. పొద్దుగాల 10 గంటలకి వెళ్ళి స్టార్ట్. అందరు కలిసిపోతే అరెస్ట్ చేస్తారు. కుప్ప ముందుగా ఏవి కూడా సరే ధర్నా లెక్క పోతుంది మళ్ళీ. ఏం కాదు, అంతేనా? అద్భుతం. మిత్రులారా, మనకు ఎన్నో పెన్షనర్ సంఘాలు ఉన్నాయి, జేఏసీ ఉంది. అయితే చాలా పెన్షనర్ల సంఘాలు ఇంతమందికి ఇంత నష్టం వస్తున్నా కూడా స్పందించడం లేదు. ఒక మన హెచ్జిపిఏటి, తర్వాత హెచ్జిపిఏటి భాగస్వామ్య సంఘంగా ఉన్న జేఏసీ మాత్రం స్పందిస్తూ 2 సార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం. వివిధ రూపాల లోపల కలెక్టరేట్ల దగ్గర కూడా మనం నిరసన వ్యక్తం చేసినాము. చాలా జినైన్ సమస్య మీద మనం పోరాడుతున్నాము. ₹1 తక్కువైనా కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా వాళ్ళ సంపాదన వదులుకోవడం లేదు.
కానీ మనకు న్యాయంగా రావాల్సింది బక్కా జెడ్సన్ గారు చెప్పినట్టు చట్టబద్ధంగా కేటాయించిన మన సొమ్ములో మన కాకుండా అంత డైవర్ట్ చేసి ఇవాళ వాళ్ళు లాభాలు వచ్చే కాంట్రాక్టర్లకే అన్ని నిధులను దోచిపెడుతున్నారు. కాబట్టి మనం న్యాయంగా పెన్షనర్లకు రావాల్సిన బకాయిల కోసం పోరాడుతున్నాము. దీంట్లో బక్కా జెడ్సన్ గారికి హెచ్జిపిఐటి సంఘ సభ్యులమైన మనమంతరం కూడా మద్దతు ఇస్తున్నాం. అట్లే మనం విడిగా కూడా మన సంఘ పిలుపు మేరకు వివిధ పోరాట రూపాలు తీసుకుంటున్నాము. ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞాపనలు ఇవ్వాలని కూడా మనం ఈ గవర్నర్ ముట్టడి ప్రజాభవన్ ముట్టడితో పాటు అది కూడా చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ మద్దతును కోరుతున్నాను. థ్యాంక్ యూ.